ఆ విషయాలు కూడా ఇందులో పొందుపరచకపోవడం నిజంగా ప్రజాపాలన అని చెప్పి ఘనంగా అందులో చెప్పుకున్నారు తప్ప మాకు ఒక మాటలో చెప్పాలంటే ఈ మొత్తం గవర్నర్ ప్రసంగం 30 మోసాలు 60 అబద్ధాల్లాగా అనిపిస్తుంది అధ్యక్ష. అంతేకాదు మేము అనట్లేదు 420 హామీలు ఇచ్చినామని చెప్పేసి చెప్పినప్పుడు పదే పదే మా మిత్రులు ఆనాడు ఉద్యమంలో కూడా మాకు మిత్రులుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు వీరేశం గారు కూడా దీనికి భిన్నంగా ఏదైనా చెప్తారా చెప్పేసి అనుకుంటే మేము 420 అన్నాం 420 అని చెప్పేసి ఆ హామీలన్నీ 420 ఫీట్ల లోపల మొత్తం పాతి పెట్టినట్టే ఉన్నాయి తప్ప ఇందులో మాత్రం ప్రస్తావించలేదు అధ్యక్ష. మొత్తం ప్రసంగం చూస్తే అరచేతిలో వైకుంఠం చూపించినట్లుంది, 60 రోజుల్లోనే చేతులు ఎత్తేసినట్లున్నది. గొప్పగా ప్రజావాణి గురించి చెప్పిన అధ్యక్ష. మీరు మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజునే ప్రజా దర్బారు పెడతాం, ప్రగతి భవన్ బద్దలు కొడతాం మొత్తం కూడా అని చెప్పేసి అందరూ చెప్తే నిజంగా ప్రజలందరూ కూడా అరే ఏంటిదేదో కొత్త మాటలు చెప్తున్నారు, ఖచ్చితంగా ఇదేమో చేస్తారా అని చెప్పేసి అనుకున్నారు. ప్రజా దర్బారు కాదు ప్రజావాణి పెడతామని చెప్పేసి అన్నారు. అదే ప్రగతి భవన్లో అంతకుముందు అనేక సార్లు కూడా మొట్టమొదటిసారి ఆ ప్రగతి భవన్లో భాగంగా ఉన్న జనహితలోనే ఒక 1000 మంది జర్నలిస్టులతో సమావేశం పెట్టి జర్నలిస్టులకు 100 కోట్లు రిలీజ్ చేసింది అదే భవనంలో అధ్యక్ష. అదే భవనంలో అంగన్వాడీలకు అన్నం పెట్టి మొత్తం కూడా వాళ్ళ జీతభత్యాలు పెంచింది అక్కడే అధ్యక్ష. అక్కడనే ఇలా దళితుల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి అఖిలపక్ష సమావేశం పెడితే అందులో గౌరవ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు ఆనాడు కూడా వచ్చి మొత్తం కూడా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంది అక్కడే అధ్యక్ష. ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మొత్తం కూడా నాయకులందరూ కూడా అక్కడికి వచ్చినట్లయితే మొత్తం కూడా రైతు నాయకులందరూ వచ్చినట్లయితే రైతులతో మాట్లాడి రైతు బంధుని ప్రవేశపెట్టింది కూడా అదే జనహితల అధ్యక్ష. అక్కడనే సింగరేణి నాయకులందరూ వస్తే కూడా సింగరేణి కార్మికులందరూ కూడా పిలిచి భోజనం పెట్టేసి సింగరేణి నాయకుల సమస్యలు తీర్చింది కూడా అక్కడే అధ్యక్ష. అంతే తప్ప అదేదో ప్రజలకు దూరంగా ఉన్న భవనం కాదు అధ్యక్ష, ప్రజల భవనంగా ప్రగతి భవన్ విరాసిల్లింది. కానీ అనేకం ఈ విధంగా వేలాది మంది లక్షలాది మంది ప్రజలను కలిసిన దాన్ని ఓకే పేరు మార్చారు, బాగుంది. ప్రజా దర్బార్ అన్నారు కాదు, ప్రజావాణి అన్నారు. ముఖ్యమంత్రి గారు నేను ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఒక రోజు అక్కడ కూర్చుంటాను, గంట కూర్చుంటాను, ఖచ్చితంగా కూర్చొని ప్రజల యొక్క బాధలు స్వయంగా వింటాను, స్వయంగా వింటేనే ఆ సమస్యలు తీరుతాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేము నిజమే అనుకున్నాం. ఒకరోజు వచ్చిండ్రు, మొత్తం కూడా అంతా అయిపోయిన తర్వాత ఒక 6 నిమిషాలు మొత్తం మీద కూడా వాటిని స్వీకరించింది. ఆ తర్వాత మేము అనుకున్నాం మంత్రులందరూ కూడా మీరు కూడా రోజుకోసారి పోవాలని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత వారానికి ఒకరు లేకపోతే ఒక్కొక్కరు మంత్రులు కూడా అప్పుడప్పుడు పోయినారు అధ్యక్ష. మంత్రులు కూడా మాకు కూడా శాఖలు వచ్చినాయి, మేము కూడా శాఖల్లో బిజీ ఉండాలని చెప్పేసి అని ఆ మంత్రులు కూడా చివరికి కీలక అధికారులు పోతామని చెప్పింది అధ్యక్ష. ఆ అధికారులు కూడా కొంతమంది పోయినారు అధ్యక్ష, 2 రోజులు 3 రోజులు పోయినారు అధ్యక్ష. ఆ తర్వాత కీలక అధికారులు పోయినారు, ఒక అధికారి వచ్చిండ్రు, మళ్ళా మారినారు, కొత్త అధికారి వచ్చిండ్రు. చివరికి అధ్యక్ష ఇవాళ ఈ 2 నెలలు అంటే 60 రోజులు అధ్యక్ష. ఇవాళ అవుట్ సోర్సింగ్ లో ఉన్న డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇవాళ